ఎన్నో ఏళ్లుగా వైఎస్ఆర్ నగర్ కాలనీ కాజీపేటలో ఉన్నటువంటి తమకు ఇండ్లు రావలేదన్నటువంటి ఒక ఆందోళన చెందుతున్న నేపథ్యంలో దీనికి పరిష్కార మార్గాలు ఎవరు వచ్చి ఆదుకుంటారన్నటువంటి ఆందోళన మాత్రం కాలనీ వాసుల్లో వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇక్కడ బీజేపీ నాయకులు కూడా ఇక్కడికి చేరుకుని వారికి సంఘీభావంగా అలాగే మద్దతుగా నిలుస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల మీద కూడా గత కొద్ది రోజులుగా బెదిరింపులకు గురవుతున్నాము, తమను ఆదుకునేటువంటి వాళ్ళు ఎవరు లేరన్నటువంటి ఆలోచన చేస్తున్న నేపథ్యంలో మరి బీజేపీ నేతలు కూడా ఇక్కడ వచ్చి పర్యటించారు. ఏం గమనించారు, మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏమన్నా వారు సూచిస్తారా లేదా, మరి వారికి ఎట్లాంటి మద్దతు పలుకుతారో తెలుసుకుందాం. ప్రస్తుతానికి బీజేపీ హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. ఎందుకంటే బాధితుల తరఫున ఎప్పుడైనా సరే ఉండాలి. ఎందుకంటే వారు కూడా ఇదే ప్రాంతంలో కాజీపేటలో ఇక్కడ ఉన్నటువంటి రైల్వే కోచ్ వ్యాగన్ ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా దగ్గరుండి పనుల్ని కూడా చూస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ కాలనీ వాసులకు ఎట్లా సంఘీభావం పలుకుతుందో చూద్దాం. మేడం, ఇప్పటి వరకు చూసినట్టయితే ఇక్కడ మేము 30 ఏళ్ళుగా ఇక్కడ ఉంటున్నామని చెప్పి అంటున్నారు. ఇప్పుడు అసలైనటువంటి లీడర్లు మొన్నటి వరకు మాకు మద్దతు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మాత్రం మభ్యపెట్టి అంటే కేవలం అమాయకులైనటువంటి తమను మాత్రం ఇక్కడ ఉంచుతున్నారని చెప్పి ఇక్కడ బాధితులు చెప్తున్నారు. ఇక్కడ పరిస్థితులు కూడా గమనించారు. మరి వీరికి ఎట్లాంటి మద్దతు పలుకుతున్నారు, మరి వారి బాధలను ఎట్లా సార్ట్అవుట్ చేయొచ్చు? అంటే ఈ కాజీపేట నేను దాదాపుగా ఒక 15 ఇయర్స్ నుంచి నేను గమనిస్తూ ఉన్నా. ఈ కాజీపేట హన్మకొండతో పోల్చుకుంటే ఎప్పుడు వెనుకబడ్డట్టుగానే ఉంటుంది. ఈ కాజీపేటలో బాగుండాలనేది కోరుకునే దాంట్లో నేను ముందుగుంటా. దీని విషయంలో ఇక్కడ వైఎస్ఆర్ నగర్ కాలనీ అనేది దాదాపుగా 40-50 సంవత్సరాల నుంచి ఈ ప్లేస్ ఇట్లనే ఉంది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇది చేసిన మాట వాస్తవము. దీనికి సంబంధించి ఏంటంటే ఇది కాజీపేటకు సంబంధించిన దాంట్లో ఇక్కడ అన్ని ఇరికిరికిళ్ళు ఒక ఊరు వాతావరణం ఉంటుంది. అట్లాంటిది ఇది ప్రైమ్ ల్యాండ్. అంటే ఈ సిటీకి చాలా దగ్గరగా, రైల్వే స్టేషన్కి దగ్గరగా, పని చేసుకోవడానికి దగ్గరగా, ప్రతి దగ్గరగా ఉంటుంది. కానీ కాజీపేట ఎప్పుడు వెనుకబడ్డట్టుగానే ఉంటుంది. అంటే ఈ విషయంలో వీళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు, అమ్మ మా ప్లేసులు పోతున్నాయి, మేము ఇక్కడ ఇన్నేళ్ల నుంచి కట్టుకున్నామంటే, నేను వస్తున్నా, మీరు వదండి, నేను మాట్లాడతాను. అంటే ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే దాదాపుగా ఇలా మాట్లాడే ఒక 10 మందిని తీసుకొని వాళ్ళని మభ్యపెట్టి ఇక్కడున్న మాజీ కార్పొరేటర్ దీనిలో ఏదైతే ఉన్నాడో ఆయన ముందుబడి ఇక్కడ ఎమ్మెల్యే చెప్తున్నాడు. నాయని రాజేందర్ రెడ్డి గారు కూడా దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఎమ్మెల్యేగా నిన్ను గెలిపించింది, ఇక్కడ ప్రజలకు ఉండడానికి ఇల్లు ఇస్తామని చెప్పిండ్రు, మీరు ఎన్నో విధాలుగా మేము అభివృద్ధి చేస్తామంటూ చెప్తున్నారు. దీని విషయంలో మరి ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు మరి మీరు ఎక్కడ ఉన్నారు, మీరు మాట్లాడాల్సిన అవసరం ఉందని నేను అంటే దీని వెనుక సాటుగా సర్దుబాట్లు జరిగిందనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరు కూడా చూసిండి, ఇప్పుడు సాటుగా సర్దుబాట్లు జరుగుతున్నాయి, చీకటి ఒప్పందాలు జరిగినాయి. నేను ఒక్కటే చెప్పేది, ఈ ల్యాండ్కి ఏదైతే ఉందో ఈ కాజీపేటలో ఈ ల్యాండ్ ఇక్కడ ఉన్న ప్రజలకు అవసరము. ఇక్కడ కనీసం ఒక పార్క్ లేదు. ఏసీపీ ఆఫీస్ చూసినట్టయితే కేయూ దగ్గర ఉంటుంది. ఏసీపీ అంటే కాజీపేటలో సమస్య వస్తే కేయూకి వెళ్ళాల్సిన పరిస్థితి. అంటే అట్లా లేకుండా ఒక ఏసీపీ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది. ఎంఆర్ఓ ఆఫీస్ మున్సిపాలిటీలో ఉంటుంది, ఎంఆర్ఓ ఆఫీస్. అదేవిధంగా ఈ కాజీపేట ప్రజలకు ఇన్ని ఏళ్ల నుంచి ఉన్నా కూడా కనీసం ఒక హాస్పిటల్, 100 బెడ్ హాస్పిటల్ లేదు, జూనియర్ కాలేజ్ లేదు, ఐటీఐకి సంబంధించిన కాలేజీ కాజీపేటలో ఉంటే ప్లేస్ లేక ములుగు రోడ్డు దగ్గర ఐటీఐ పెట్టిండు. అంటే ఈ కాజీపేట ప్రాంతానికి సంబంధించి ఇక్కడ ఈ గవర్నమెంట్ డెవలప్ చేస్తే అంటే అదేవిధంగా ఈ నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకందరికీ కూడా 60 గజాలు ఇస్తే ఏం మునిగిపోయేది ఏముండదు. ఎంతమంది ఉన్నారు, 200 మంది ఉంటారు. వాళ్ళకి ఇచ్చిన ప్లేస్ ఓంగా మిగిలింది ఏదైతే ఉన్నదో ఈ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకొని ఇక్కడ ఖచ్చితంగా అది కట్టాల్సిన అవసరం ఉంది. దీని వెనకాల ఒక ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చి దీన్ని తీసుకుంటాం, దీని ల్యాండ్ మేము తీసేసుకొని మనీ సంపాదిస్తామంటే ఇక్కడ ఊరుకునేది లేదు. ఇక్కడ పోటీ చేసిన వ్యక్తిగా ఇక్కడ అభివృద్ధి కావాలని కోరుకునే దాంట్లో నేను ఖచ్చితంగా ముందుంటా. కాబట్టి ఎమ్మెల్యేగా అయినా నాయని రాజేందర్ రెడ్డి గారిని కోరేది ఒక్కటే, దీని విషయంలో స్పందించి దీని వెంటనే వీళ్ళకు న్యాయం చేయాలి, ఇక్కడ ఇండ్లు కట్టియాలి. ఇక్కడ ఉన్న వాళ్ళని ఎక్కడనో తీసుకుపోయేస్తే వాళ్ళకి ఇక్కడనే బ్రతికిన వాళ్ళు, ఇక్కడ పని చేసుకుంటే వాళ్ళు ఇంకొకరి దగ్గరికి పోతే కాదు కదా. కాబట్టి ఆ విషయంలో స్పందించి వారికి ఇండ్లు, ఇక్కడ ఉన్న వాళ్ళ నిరుపేదలకు అందరికీ ఇండ్లు ఇచ్చి ఇక్కడ గవర్నమెంట్ని చేస్తే ఈ ప్రాంతం ఆల్రెడీ కోచ్ ఫ్యాక్టరీ వస్తుంది, ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. కానీ ఈ విషయంలో కాజీపేటలో అభివృద్ధి జరగలేదు. కనీసం ఒక పార్క్ లేదంటే మీరు ఆలోచించి, ఎంతోమంది నాయకులు వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. గతంలో కూడా వినయ్ భాస్కర్ గారు ఇక్కడ ఎమ్మెల్యే 3 టర్ములు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అప్పుడు కూడా ఏం అభివృద్ధి కాలే. ఇప్పుడు వచ్చిన వల్ల దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది, అది కూడా ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఏ మాత్రం అభివృద్ధి లేదు. ఓట్లకు వచ్చినప్పుడు రావడము, ఓట్లు వేయించుకోవడము, ఈ కాజీపేటను ఒక చిన్న చూపు చూడడము అలవాటు అయిపోయింది. కాబట్టి ఇక్కడ ప్రజలకు అండగా ఉండి ఈ ప్రభుత్వం భూమిని ఏదైతే ఉందో ఖచ్చితంగా డెవలప్ చేయడానికి ఇవ్వకుండా
పేదవాళ్ళకు ఉపయోగించే విధంగా కొట్లాడతామని భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉంటుందని కూడా మేము తెలియజేస్తాం. ఓకే, ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దాని విషయంలో కూడా ఇప్పుడు మాకు కనీసం 60 గజాల చొప్పున ఇవ్వాలని చెప్పి వీళ్ళు అంటున్నారు. మీరు కూడా ఏంటంటే దాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు ఏ నాయకులు వచ్చినా మాకు కాదు, అఖిలపక్ష సమావేశం పెట్టైనా సరే మాకు మద్దతు వాళ్ళకి మమ్మల్ని మాత్రం ఇక్కడి నుంచి వేరు చేయకూడదు అన్నటువంటి విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఈ విషయంలో మరి ఇట్లాంటి ఆలోచనలు మీరు కూడా ఎందుకంటే ఒక అంటే ఒక పార్టీకి ప్రతినిధిగా ఉంటున్న నేపథ్యంలో మరి ఎమ్మెల్యే గారిని కానీ లేకపోతున్నటువంటి ప్రముఖులను కలిసి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి వీళ్ళకు మద్దతు పలిగేటువంటి ఆలోచనలు ఏమైనా చేస్తున్నారు? ఎందుకంటే ఏదైనా ఒక ఎవరో ఒకరు ముందడిగేస్తే తప్ప ఒక న్యాయం జరిగేటువంటి పరిస్థితి వాళ్ళకి లేదు. వారి మాటలు చూస్తుంటే మాత్రం ఇక్కడ ఇక ఈ దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కు అన్నటువంటి విషయంలో ఎవరు వస్తే వాళ్ళకు చేతులెత్తి మొక్కుతున్నటువంటి పరిస్థితి. మరి అట్లాంటప్పుడు ఒక సమస్యకు పరిష్కారం రావాలంటే వాళ్ళు చెప్పినట్టుగా లీడర్లందరినీ సమన్వయం చేసి ఎవరికి కాకుండా తమకు ఇచ్చిన తర్వాతనే మిగిలినది ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగించాలని చెప్తున్నారు. మరి అట్లాంటి ఇనిషియేషన్ మీరు ఏమైనా తీసుకోబోతున్నారా? నేను అదే మాట్లాడుతున్నా. ఇక్కడ మేధావులు ఉంటారు, ఎలక్షన్ల ముందు పెద్ద పెద్ద మేధావులు వచ్చి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెడతారు. చిన్నదాన్ని ఘోరంతగా చూపెట్టే ఈ మేధావులు ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంతా ఎక్కడికి పోయిండని కూడా నేను అడుగుతా ఉన్నా. ప్రతి చిన్న ఇష్యూకు పెద్దగా పెట్టి రాద్ధాంతం చేసి ఎలక్షన్ల ముందు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పెట్టి ప్రతి దగ్గర మాట్లాడిన మేధావులను కూడా నేను కోరుతా ఉన్నా. ఖచ్చితంగా నేను కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడతా, ఇదే మేధావులను పిలుస్తా, ఇక్కడున్న ప్రజల్ని ఇన్వాల్వ్ చేస్తా, ఇక్కడ వీళ్ళ సహకారంతో వీళ్ళని అందరినీ కూడా సమీకరించి ఖచ్చితంగా ఈ జాగ విషయంలో ఈ ప్లేస్ విషయంలో కొట్లాడి న్యాయం చేస్తాను కూడా నేను తెలియజేస్తాను. ఓకే, ప్రతి చిన్న విషయానికి కూడా హడావుడి చేసేటువంటి నాయకులు అధికారులు కూడా ఇక్కడ వారు చెప్తున్నటువంటి ఆలోచనలు, ఎందుకంటే ఒక అంటే ఇనిషియేషన్ మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అన్ని పార్టీలకు సంబంధించింది. ఎందుకంటే ఏ అధికార పార్టీ వచ్చినప్పటికీ కూడా గతంలో ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని మా జోలికి ఎవరు రాలేదు, ఇప్పుడున్నటువంటి వాళ్ళు కూడా ఏం లేదు, కానీ ఒక 6 నెలల నుండి మాత్రమే తమకు ఒత్తిళ్లు వస్తున్నాయి అన్నటువంటి విషయంలో ఆందోళన చెందుతున్నారు. ఒక్కరొక్కరిగా తమకు మద్దతుగా నిలబడ్డటువంటి తమలో ఉన్నటువంటి వాళ్ళనే దూరం జరిపేటువంటి కుట్రలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఒక ఆందోళన మాత్రం కొనసాగుతుంది. అట్లాంటి వాళ్ళకు కూడా భరోసాగా నిలబడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్న నేపథ్యంలో ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ నాయకులు కానీ ప్రతిపక్షాలు కానీ విపక్షాలు కానీ ప్రతి ఒక్కరు మేధావులు కానీ వీళ్ళందరూ వచ్చి బాధితులకు అండగా నిలబడడం కోసం తాము ఏమైనటువంటి ఇనిషియేషన్ అయినా తీసుకుంటామన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ ఆర్టీవీ వేదికగా కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి, అలాగే ఈ సమస్య పరిష్కారానికి దిశగా అడుగులు వేయాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా బాధితులకు సత్వర న్యాయం జరిగేంత వరకు తమ వెంటే ఉంటామన్నటువంటి ఒక ఆలోచనలు కూడా బీజేపీ నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటప్పుడు ఈ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళను ఎట్టి పరిస్థితులు ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేటువంటి ప్రణాళికలు వేయకూడదు, ఎవరు వచ్చి బెదిరింపులకు పాల్పడకూడదు. ఎందుకంటే ఉపాధి అవకాశాలు ఇక్కడే వెతుక్కుంటున్న నేపథ్యంలో మళ్ళీ వేరే చోటుకు వెళ్తే మళ్ళీ కొత్త జీవితాలు గడపలేక చిన్న పిల్లలతోటి ముసలి వాళ్ళతోటి కూడా అనేక ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఈ ప్రాంతంలోనే తమకు 60 గజాల భూమిని కేటాయించి ఈ ప్రాంతంలోనే తమకు ఇళ్లు కట్టియాల్సినటువంటి ఒక విజ్ఞప్తిని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. కాజీపేట్ వైఎస్ఆర్ నగర్ కాలనీ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.